ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహాగణుడ గొప్పదేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ కృపనిచ్చి కాచి నడిపిస్తున్నందుకు వందనములు. ఈ దినము నాయన నీ ప్రేమ చేత మాకు ఆశీర్వదించి అనుగ్రహించి ఉన్నావు. ఈ సమయంలో నీవు నాయన నాతో మా ఒక్కొక్కరితో మాట్లాడదాం. కార్యక్రమం మాకు ఆశీర్వదించి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీ యొక్క సన్నిధిలో మేము నాయన గడిపే ప్రతి క్షణము ఎంతో అమూల్యమైనదని గ్రహించుకొని ఈ ఉదయకాలంలో ఈ వాక్యం వినుటకు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని సద్వినియోగపరచుకున్నటకు మాకును సహాయము చేయమని ఈ వాక్యమును నాయన మాకు ఆశీర్వదించు. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 145వ కీర్తన 17వ వచనము నుండి 19వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొర్రపెట్టి వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టి వారందరికీ యెహోవా సమీపముగానున్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. మనము చదివిన వాక్య భాగంలో కీర్తనాకారుడు దేవుని యొక్క మార్గములు ఎంత నీతి గలవి, ఎంత కనికరము కలిగిన వాడిగా ఆయన యొక్క కార్యములను చేయుచున్నాడు అని కీర్తనాకారుడు చెప్పటం చూడగలరు. నిజంగానే ప్రభు యొక్క మార్గము మనల్ని నీతి మార్గములో నడిపించేదిగా ఉంటుంది. అనగా పాపమునకు దూరముగా, లోక కార్యములకు దూరముగా, ఇతరులకు కీడు చేసే తలంపునకు దూరముగా, ఇతరులను హాని చేసే కార్యములను తొలగించి భయభక్తులతో ఇతరులను ప్రేమించుటకు, ఇతరులను ఆదరించుటకు, ఇతరులను దేవుని యొక్క మార్గంలో నడిపించేదానికి సహాయము చేసే కార్యములుగా ఉంటున్నాయి. అలాంటి కార్యములను నీవు నేను నేర్చుకోవాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యం. ఎందుకనగా ఎవరైతే ఇటువంటి హృదయమును కలిగిన వారిగా, ఎవరైతే ఈ మనస్సు కలిగి దేవుని క్రియలను చేస్తారు, దేవుని యొక్క కార్యములను చేస్తారో వారు దేవునికి సమీపముగా ఉన్నారు అని గ్రహించగలరు. 18వ వచనం మనము చూసినట్లయితే ఆయనకు మొరపెట్టువారు, నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నారు. ఎవరు నిజముగా ఆయనకు మొరపెట్టగలరు? ఎవరైతే ఆయనను పూర్ణ హృదయముతో వెతుకుచున్నారో, ఎవరైతే ఆయన ఆశించిన ఆ మెట్టులో నడుచుచున్నారో, ఎవరైతే ఆయన యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారు నిజముగా దేవుని వెతుకగలరు. నిజముగా ఆయనను కనుగొనేంత వరకు విడిచిపెట్టరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము దేవుని యందు అలాంటి నమ్మకము కలిగి, అనగా ఆయన యందు అలాంటి విశ్వాసము కలిగి ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. ఆయన కృపలను సంపాదించుకోవాలి. మన ప్రార్థనలో ఆయనకు చేరువవ్వాలంటే మనము ఆయనకు సమీపించేవారిగా, నిజముగా పూర్ణ హృదయముతో ఆయనను వెతికి, ఆయనను కనుగొని ఆయన చెంతకు చేరేవారిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మనము ఆ మనస్సు కలిగి ఆయనను వెతుకుచున్నామా? ఆయన మన యొక్క మొరను ఆలకిస్తున్నాడా? మన యొక్క మొరకు చెవియొగ్గుచున్నాడా అని పరీక్షించుకునేదానికి ప్రభు మనతో ఈ ఉదయకాల సమయంన మాట్లాడు. నీవు ఆయనను వేడుకున్నప్పుడు, లేక నీవు ఆయనకు మొరపెట్టినప్పుడు నీకు జవాబు కొన్నిసార్లు కాదు అని కూడా రావచ్చు, కొన్నిసార్లు ఇది వద్దు అని రావచ్చు. అయితే ఆయన నీకు జవాబు ఇచ్చినట్లయితే నీవు ఆయనతో మంచి సహవాసము కలిగి ఉన్నావు, ఆయన నీకు సమీపముగా ఉన్నాడు అని గ్రహించుకోగలవు. ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు. వారి జీవితంలో రానైన శోధనలను వారిని తప్పించేదానికి కొన్నిసార్లు వారిని శోధనకు అప్పగించేవాడిగా కూడా ఉంటాడు. అయితే వారిని సువర్ణముగా చేయాలని, వారి జీవితంలో ఆశీర్వదించాలని, ఆయన యందు నమ్మకముగా జీవించే వారిని ఆయన అనేకుల ముందు స్థిరపరచాలని ఆశించిన దాన్ని బట్టి, వారి యొక్క ప్రార్థనలు ఆయన ఆలకిస్తున్న దాన్ని బట్టి, వారి పూర్ణ హృదయముతో వారి ప్రార్థనలు దేవునికి సమర్పిస్తుండగా
వారి యొక్క ప్రార్థనలకు జవాబుగా కొన్నిసార్లు శోధన నుంచి తప్పించుటకై వారు ఆశించిన కార్యం నుండి ప్రభు దూరంగా చేస్తున్నారు. నీ జీవితంలో అలాగ జరిగినట్లయితే నీవు మొదటిగా గ్రహించవలసిన విషయము, ప్రభువును ప్రేమించే విధానము. నిన్ను శిక్షిస్తున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు, ఇది నీకు వద్దు అని చెప్తున్నాడంటే ఎంతగా ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడని నీవు గ్రహించుకోవాలి. ఎందుకనగా ఒక తల్లి తన కుమారుడు పొరపాటు చేస్తున్నాడంటే అందులో నుండి తప్పించుటకు ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో, అలాగనే మన ప్రభువు మనకు తల్లిగా తండ్రిగా ఉన్నదాన్ని బట్టి నీవు చేసే బలహీనమైన కార్యంలో నుండి నీవు శోధనకు చిక్కుకుంటావు. ఈ పని చేసేదాన్ని బట్టి నీవు నష్టము పొందుతావని ప్రభు ఎరిగిన దాన్ని బట్టి ఇది దేవుని చిత్తము కాదు, దేవుని యొక్క చిత్తమునకు దూరముగా ఉన్నావు గనుక ప్రభువు నిన్ను కనికరించి ఆ శోధనని తప్పించుటకై శ్రమలను అనుమతించవచ్చు. నీ కొన్నిసార్లు అది కష్టతరముగా ఉండొచ్చు, కానీ లేకపోతే ఇది చేయవద్దని నిన్ను ఆపివేయచ్చు. ఇది నీకు మంచిది కాదని తన యొక్క వాక్యం చేత నేను హెచ్చరించవచ్చు. నీకు కష్టముగా ఉన్నప్పటికీ నీ మేలు కోరి ఈ కార్యమును చేయుచున్నాడని గ్రహించుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. అలాగూ ఆయన యొక్క స్వరమును వినగలిగిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీవు ఆయనకు సమీపముగా ఉన్నావు. నీ మొరలు ఆయన ఆలకిస్తున్నాడు, నీ ప్రార్థనలకు ఆయన చెవి యొగ్గుతున్నాడు. పూర్ణ హృదయముతో నీవు వెతికే కార్యములు నీకు సమకూర్చాలని ఆశిస్తూ ఉన్నాడు. అయితే తన చిత్తానుసారంగా సమస్తం నీ జీవితంలో చేయాలని ఆశిస్తున్నాడని గ్రహించుకొని నీవు ఆయన యొక్క చిత్తములకు లోబడేదానికి, నీవు ఆయన యొక్క మాటలకు విధేయురాలుగా ఉండుటకు ఆశించి ఆయన వైపు చూడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, మేము ప్రార్థించే విధానమును నువ్వు చూస్తున్నావు, మా యొక్క మనస్సును నీవు చూస్తున్నావు. మేము ఎలాగ నీ సన్నిధిలో ఉన్నామని నీవు ఎరిగి ఉన్నావు తండ్రి. నీ కృపను బట్టి మమ్మల్ని కాయిచ్చు, మాకు సమీపంగా ఉంటూ శోధనకు తప్పిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ నీవు నడిపించే ప్రతి కార్యంను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ నీకు ఇంకా నాయన సమీపముగా రావటం, నీకు ఇంకా చేరువటకు మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.